ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లేదా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళు స్పష్టత ఇవ్వరు. బట్ ఈ ఐఆర్జీసీకి సంబంధించినట్టు డ్రోన్ ఆపరేషన్స్ కమాండర్లు అని తాజాగా టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. సీనియర్ ఐఆర్జీసీ డ్రోన్ ఆపరేటర్స్ కమాండర్ ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ స్ట్రైక్స్ లో ప్రాణాలు కోల్పోయాడు. ప్రెసిషన్ స్ట్రైక్ చేసింది. ప్రెసిషన్ స్ట్రైక్ అంటే పర్టికులర్ గా ఎక్కడున్నాడో కనుక్కుని అక్కడికే డ్రోన్ తో అటాక్ చేసి లేపేయడం అనమాట. ఏదైతే సౌత్ వెస్టర్న్ మిలిటరీ జోన్ ఇరాన్ కి సంబంధించినటువంటి జోన్లోనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న చోటనే వాటిని దాటుకుని డ్రోన్ వెళ్ళి మరీ లేపేసింది. ఆ ప్రాంతం మొత్తం కూడా ఇరాన్లో లాజిస్టిక్స్ ఆపరేషన్స్ ఉండేటటువంటి ప్రదేశం కావడంతో డ్రోన్తో అతన్ని లేపేస్తే అతనితో పాటుగా ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వరుస పేలుళ్ళు సంభవించినాయి. అంటే ఆ ప్రాంతంలో బాంబులు నిల్వ కూడా ఉన్నాయి అని తేలింది. తద్వారా ఒక పెను ఉత్పాతం చోటు చేసుకుంది. ఒక సీనియర్ ఐఆర్జీసీ డ్రోన్ ఆపరేషన్స్ కమాండర్ని అటాక్ చేసేందుకు ఇజ్రాయెల్ చేసిన దాడిలో పెను బీభత్సం చోటు చేసుకుంది.